తాజా 30 సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది. సీత అనగానే మనకు రామాయణం గుర్తొస్తుంది. రాముడి భార్య అయిన సీతను సీతమ్మ తల్లిగా ఆరాధిస్తాం. ఈ నేపథ్యంలో షార్ట్ ఫిల్మ్కు సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అనే టైటిల్ పెట్టడంతో పోలీస్ కేసు నమోదైంది. ఈ షార్ట్ ఫిల్మ్లో ప్రధాన పాత్రలో నటించిన దీప్తి సునైనా డబ్ స్మాష్ స్టార్గా పేరు పొందింది. ఈమె కేసుపై స్పందించారు. ఈ షార్ట్ ఫిల్మ్కు రామాయణానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరణ ఇచ్చింది. టైటిల్ చూసి హిందువుల మనోభావాలను గాయపరిచామని భావించొద్దని ఆమె కోరింది. ఈ షార్ట్ ఫిల్మ్ కథ పూర్తిగా వేరని, దయచేసి అపార్థం చేసుకోవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. సీత అనే అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న అంశాలను ఈ షార్ట్ ఫిల్మ్ వివరిస్తుందని దీప్తి సునైనా స్పష్టం చేసింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అయిన కౌశిక్ బాబు కూడా కేసుపై రియాక్ట్ అయ్యారు. టైటిల్ను మార్చే ప్రసక్తే లేదని ఆయన ఖరాఖండిగా చెప్పారు. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది. జనాన్ని ఆకర్షించాలంటే టైటిల్లో పవర్ ఉండేలా చూసుకోవాలి. సీత ఐఎమ్ నాట్ ఏ వర్జిన్ అనే షార్ట్ ఫిల్మ్లో ఇదే చేశారు. సీతమ్మ తల్లి అనే టైటిల్ పెడితే ఎవడైనా చూస్తాడా? షార్ట్ ఫిల్మ్లో ఎంత దమ్మున్నా సరే టైటిల్ పేలవంగా ఉంటే ఆ వీడియోని ఎవరు టచ్ కూడా చేయరు. డైరెక్టర్ కౌశిక్ బాబు క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం.